వెల్కమ్ టు వీటీవీ ఆంధ్రప్రదేశ్. 30 కేజీల గంజాయి స్వాధీనం, 4 స్మగ్లర్ అరెస్టు, ఒక కారు, బైకు, 2 సెల్ ఫోన్లు సీజ్. నర్సీపట్నం ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడి. నర్సీపట్నం అక్రమంగా తరలిస్తున్న 30 కేజీల గంజాయిని నాతవరం మండలం బెన్నవరం శివారులో స్వాధీనం చేసుకుని 4 నిందితులను అరెస్ట్ చేసినట్లు నర్సీపట్నం ఎస్పీ పి శ్రీనివాస్ తెలిపారు. శనివారం నర్సీపట్నంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఖచ్చితమైన సమాచారం మేరకు నాతవరం ఎస్ఐ వై తారకేశ్వరరావు సిబ్బంది మండలంలోని బెన్నవరం గ్రామ శివారు వద్ద మాటు వేసి ఈ గంజాయిని పట్టుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా డిఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ రోజున మన అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రూరల్ సర్కిల్ నాతవరం మండలంలో ఒక 30 కేజీల గంజాయిని సీజ్ చేయడం జరిగిందండి. దానికి సంబంధించి మన అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు కృష్ణ ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు ఎర్లీ అవర్స్లో నాతవరం మండలం బెన్నవరం గ్రామం దగ్గర మన నాతవరం ఎస్ఐ గారు, అలాగే నర్సీపట్నం రూరల్ ఎస్ఐ గారు రాధారావు గారు ప్లస్ సిబ్బంది వీళ్ళంతా కూడా అక్కడ వెహికల్ చెకింగ్ నిర్వహిస్తుండగా ఒక కారు ప్లస్ ఒక బైక్ మీద అనుమానంగా వస్తున్న వాళ్ళని ఆఫ్ చేసి వాళ్ళని తనిఖీ చేసి వాళ్ళని పట్టుకొని మనం తనిఖీ చేయగా ఒక 30 కిలోల గాంజా దొరికిందండి. అట్లాగే వీళ్ళు 4 వ్యక్తులు మేము అప్రిహెండ్ చేయడం జరిగింది. అందులో రామాని రాజేష్, ఈయనది భీమవరం అండి, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఈయనేమో హైదరాబాద్లోని డ్రైవర్గా వర్క్ చేస్తున్నాడు. ఈయనకి బాగా గాంజా అలవాటు ఉంది. ఆ అలవాటుతో ఇంతకు ముందు కూడా ఒక 3 months బ్యాక్ వచ్చి ఒక 6 కిలోస్ గాంజాని కొనుక్కొని తీసుకొని వెళ్ళాడు అన్నమాట. మన ఏజెన్సీకి వచ్చి తీసుకొని వెళ్ళాడు. దాంతో మళ్ళీ అంటే కన్జంప్షన్గా కాకుండా ఇంకా కూడా అమ్ముకుందామనే ఉద్దేశంతో మిగతా 3 ముద్దాయిలు అంటే రుద్రరాజు దినేష్ వర్మ, ఈయనది తర్వాత షేక్ షహీం బాషా, ముంగర సురేష్, వీళ్ళందరిది కూడా వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అండి. వీళ్ళందరినీ ఒక టీమ్గా ఏర్పాటు చేసుకొని ముందుగా రాజేష్ మరియు రుద్రరాజు ఇద్దరు కూడా ఒక బైక్ మీద వెళ్ళారండి. బైక్ మీద వెళ్ళిన తర్వాత అక్కడ ఏజెన్సీలో పప్పులూరు దగ్గరలో ఒక గాంజాను 30 కేజీలు గాంజాని కొన్న తర్వాత వీళ్ళకి A3కి A4కి ఇన్ఫార్మ్ చేస్తే A3 A4 ఒక కార్ని ఒకటి అద్దెకి తీసుకున్నారు. AP39JM9351 నెంబర్ గల కార్ని తీసుకొని వీళ్ళు కారు తీసుకొని వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత దానిలో నోట్ చేసుకొని వస్తుండగా ఈరోజు ఎర్లీ అవర్స్లో మన సిబ్బంది వాళ్ళని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని 30 కేజీల గాంజాని, ఒక స్విఫ్ట్ కార్ని, ఒక మోటార్ సైకిల్ని, ఒక 2 మొబైల్ ఫోన్ని, టోటల్ 27 lakhs రూపీస్ వర్త్ గల ప్రాపర్టీని సీజ్ చేయడం జరిగింది. ఇది మనం వీళ్ళ తాలూకా రవాణా చేసే మార్గాన్ని కానీ మనం గమనిస్తే పప్పులూరు అని చెప్పేసి అక్కడ స్టార్ట్ అయ్యారండి. అక్కడ తీసుకున్నారు. అక్కడి నుంచి కలిమెల, దారకొండ, ఆర్వీ నగర్, రింతాడ, ఏడిపేట, నర్సీపట్నం ఉన్న వాళ్ళకి చిన్న చిన్న ప్యాకెట్ల ద్వారా అమ్మడానికి గాను వీళ్ళు తీసుకొని వెళ్తున్నారండి. ఈ 4 కూడా ఈరోజు అరెస్ట్ చేసి మ్యాజిస్ట్రేట్ గారి ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ కేసులో ఎస్ఐలు ఇద్దరితో పాటు హెడ్ కానిస్టేబుల్ గిరిబాబు నాటవరం, అలాగే పీసీ కొండబాబు, పీసీ త్రిమూర్తులు, పీసీ సత్యనారాయణ వీళ్ళందరూ కూడా ఎఫర్ట్స్ చేసి ఈ ముద్దాయిల్ని ఈ గాంజాన్ని సీజ్ చేయడంలో వాళ్ళు సహకరించారు. వాళ్ళందరికీ కూడా ఎస్పీ గారు అభినందనలు తెలియజేశారు. అట్ ది సేమ్ టైం నేను కూడా వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్తూ రేపు రాబోయే ప్రైమ్ మీటింగ్లో వీళ్ళకి రివార్డ్స్ ఇస్తామని చెప్పేసి కూడా మీకు అందరికీ తెలియపరుస్తున్నాం. అందరికీ కూడా కోరేది ఒకటే, మీ దగ్గర నుంచి మాకు సహకారం కావాలి. ఏదైనా సరే గాంజా గురించి ఇన్ఫర్మేషన్ కన్జంప్షన్ గురించి కానీ లేదు అని లేకుంటే ట్రాన్స్పోర్టేషన్ గురించి కానీ ఏదైనా మీ సహకారం ఉంటే మేము పూర్తిగా ఈ గాంజాని రవాణాలో పూర్తిగా వాటి మీద ఉక్కుపాదం మోపి లేకుండా చేస్తామని చెప్పేసి అందరికీ కూడా ఈ మాకు సమాచారం ఇవ్వమని చెప్పేసి టోల్ ఫ్రీ నెంబర్స్ కానీ ఈగల్ టీమ్ సహకారంతో కానీ మేము ఇవన్నీ కూడా చేస్తున్నాము. 27 lakhs అండి. థ్యాంక్స్ అండి. ఇదే ఫస్ట్ NDPS కేసు రిజిస్టర్ అవ్వడం. A3 మీద మటుకు ప్రాపర్టీ అఫెన్సెస్ ఉన్నాయండి. అంటే 457, 380, 379, 380 IPS కేసెస్ అయితే అక్కడ భీమవరం, హుండి, పాలకోడూరు ఈ ఏరియాస్లో వాళ్ళ మీద దొంగతనం కేసులు ఉన్నాయి.